మాతృదేవోభవ. క్షీరబ్ధిం జనించనంటనొక ఆశీర్వాదవాక్యము. సరిగ్గా ఈ ప్రార్థన లక్ష్మీదేవి నిధి రూపంలో ఆవిర్భవించిన ఘట్టానికి సరిపోయే ప్రార్థన. ఆవిడ కూడా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం అని అనిపించుకుంది కాబట్టి. క్షీరాబ్ధిం జనించనంటనొక ఆశీర్వాదవాక్యము విస్ఫారత్ఫేన నికుంజపుంజముల నాభాగ్యంబుగా దాని నోరారంభించెదనమ్మయంసు కవితాహయ్యంగవీనమ్మును అక్షరద్వాదశి నాకు సంగెను. కవితాహయ్యంగవీనమ్మును అక్షరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. అక్షరద్వాదశి నాకు సంగెను హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1762వ భాగానికి స్వాగతం. వ్యాసుని యొక్క అనుమతి తీసుకుని ఆయన సూచన ప్రకారం శివపూజ చేసి శివప్రార్థన చేసి అర్చించవలసినటువంటి దిక్పాలకులని ఇతర దేవతలని అందరినీ యథాశాస్త్రంగా సమంత్రకంగా అర్చన చేసి అప్పుడు నిధి తవ్వకాన్ని ప్రారంభించారు. డబ్బు అంత తేలిగ్గా మనిషికి రాకూడదు, వస్తే నిలబడదు. ఇతరుల నిధిని మనం తవ్వినా ఆ అవకాశం మనకు అదృష్టవశాత్తు వచ్చినా దానికి పాటించవలసిన శాస్త్రీయ విధానాలన్నీ పాటించవలసింది. లేకపోతే వారి సంకల్పానికి మన సంకల్పానికి తేడా వచ్చి ఒక ఘర్షణ వచ్చి మధ్యలో ఆ డబ్బు అటు ఇటు కాకుండా పోతుంది. చాలామందికి కష్టపడకుండానే వంశపరంపరగా కానీ ఇతరత్ర పరిస్థితుల వల్ల కానీ ఒక్కోసారి కోట్ల కొద్దీ డబ్బు కలిసి వస్తుంది. దాన్ని తిరిగి సక్రమంగా దాన ధర్మాలకు వినియోగించి సత్కార్యక్రమాలకు వినియోగించకపోతే ఎలా వచ్చిందో అలాగే పోతుంది. ఎందుకంటే ఈ లక్ష్మీదేవికి అక్కగారే శనిదేవత, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మన ఆవిడ ముందు పుట్టింది, ఈవిడే తర్వాత పుట్టింది. ఒకసారి అక్క వీళ్ళ సంగతి చూడవేంటే ఆ పెద్దమ్మ వచ్చి మన నెత్తిమి కూర్చుంటుంది, అంతే అయిపోతుంది మొత్తం. ఒక్క దెబ్బతో మొత్తం పోతుంది. అందుకే నిధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కష్టపడి సంపాదించిన సొమ్ము అయితేనండి ఒక లెక్క ఉందండి ఖచ్చితంగా. అది కష్టపడి నిజాయితీగా సంపాదించిన సొమ్ము రైల్లో కూడా ఎవడూ కొట్టేలేడండి, అది తిరిగి మన దగ్గరకు వచ్చేస్తున్నాడు. శారీరక మానసిక కష్టానికి ఆ ప్రతిఫలం ఎప్పుడూ ఉందండి. భగవంతుడు సృష్టిలో చేసిన ఏర్పాటు. ఎవరిదో మనకి రావడం, వంశపరంపరగా రావడం, అనుకోకుండా ఏదో లాటరీలో అదృష్టం కలిసి వచ్చినట్టుగా రావడం, ఇలాంటి వాటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా దాంట్లో ఎక్కువ భాగాన్ని సమాజ సంక్షేమం కోసం ఖర్చు పెట్టేయాలి. ఏదో మన అదృష్టం కొద్దీ వచ్చింది, పోనీ ఇన్ని సేవలు చేసే అవకాశం అందువల్లే వచ్చింది కదండి. డబ్బు ఉన్నవాళ్ళు ఎన్ని సేవలైనా చేయగలరు, లేనివాడు ఏం చేస్తాడు? ఆ అవకాశం వచ్చింది అనుకోవాలి. డబ్బు ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా సమాజానికి సేవ చేసే అవకాశం మనకు వచ్చింది ఐశ్వర్యం కారణంగా. లక్ష్మీ సేవ అంటే సమాజ సేవ, సమాజ సేవ అంటే లక్ష్మీ సేవ అని ధర్మరాజాదులు అందరూ కూడా ఆ నిధి దేవతని ప్రార్థన చేశారు. మనము చేద్దాం శంకరాచార్య కనకధారాస్తవం రూపంలో. నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు హేమంబుజ పీఠికాయై నమోస్తు భూమండల నాయికాయై నమోస్తు దేవాదిదయాపరాయై నమోస్తు శార్ంగాయుధవల్లభాయై నమోస్తు దేవ్యై భృగునందనాయై నమోస్తు విష్ణోరురసిస్థితాయై నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై నమోస్తు దామోదరవల్లభాయై నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువనప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై. సరిగ్గా ఈ 4 శ్లోకాలకి తెలుగు అనువాదం వినండి ఎంత బాగుంటుందో. మహబూబ్ నగర్ జిల్లా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, మంచి కవి, ఎక్కువ ప్రచారంలోకి రానటువంటి కవి వెలుదండ సత్యనారాయణ గారు కనకధారాస్తవాన్ని అద్భుతంగా అనువాదం చేశారు. ఈ 4 శ్లోకాల అనువాదం వినండి, సాహితీ రసజ్ఞులు ఎంత సంతోషిస్తారు. కమల సమానమౌ నయన కాంతుల కాంతుని కాంత దండముల్
కమల సమానమాననముక అంతిలుక అంత దృగంత దండముల్ అమృతల సత్కరమృతర సప్త సహోదరి లక్ష దండముల్ అమృత సరిత్ప్రియ అమిత ప్రియ ఆత్మభవాసిరి కోటి దండముల్ వందనమమ్మ హేమసుమభాసురతాసనతాదదయ వందనమమ్మ భావ పరిపాలిత లాలిత భూపతి ప్రియ వందనమమ్మ వందిత సుపర్వకులాస్య కళా సుహాసిని వందనమమ్మ శార్ంగధర పావన హృద్వన జాత వాసిని వందనమందుకో జనని భార్గవ సేవిత బాలికా ప్రధ వందనమందుకో జనని వైష్ణవరాగ సుమాల్యభూషిత వందనమందుకో జనని వారిజ మందిర దీప్త దేవత వందనమందుకో జనని వారి రుహాక్ష కటాక్ష లక్షిత తనువు కడాని తల్లికిని తామర కన్నుల కన్న తల్లికిన్ కనుగొనలేని కల్ములకు కారణమై చెలువందు తల్లికిన్ మనమున దేవతావనము మానక ధ్యానము సేయు తల్లికిన్ దినదినమందు మ్రొక్కెదను దినదినమందు మ్రొక్కెదను దీవెనలందుచు నేను నిక్కెదన్. ఇదండి వెలుదండ వారి అనువాదం. ఎంత మంచి కవులు తెలుగునాట మన కళ్ళ ముందు ఉన్నారండి. మహానుభావులు ఊరికే కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు అనామకంగా. ఇంతటి కవిత్వం ఇది ఎవరి ఒకరి సొత్తు కాదండి. ఇది నాకెప్పుడో గద్వాలలో 3 రోజుల పాటు నేను రాజనీతి మీద మాట్లాడాను. 3 రోజులు రాజనీతి, రాజకీయం కాదు రాజనీతి. ఆముక్తమాల్యదలో రాజనీతి ఒకరోజు, భారతంలో రాజనీతి ఒకరోజు, రామాయణంలో రాజనీతి ఒకరోజు. అక్కడ పుల్లారెడ్డి గారిని మంచి స్వాతంత్ర సమరయోధుడైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఆయన ఉండి ఆసక్తి కొద్దీ పిలిపించి 3 రోజులు ఈ ప్రసంగాలు పెట్టించారు నాకు. ఆ రోజుల్లో ఈ సత్యనారాయణ గారు నన్ను కలిసి ఏదో పుస్తకం ఇస్తే నేను ఉడికి ఆ లాడ్జిలో ఉండి చదువుతుంటే ఒళ్ళు పొలకించిపోయింది. ఇలా ఎవరన్నా రాశారా పద్యాలని. అప్పటి నుంచి నేనండి నిత్యపారాయణగా ఇంట్లో పెట్టుకుని ఓ రోజు శంకరాచార్య స్తవం చదివితే ఓ రోజు వెలుదండ వారి పద్యాలు చదువుతాను. నాకు ఏమీ లక్ష్మీ కటాక్షానికి లోటు లేదు. అంచేత నేను ఈ పద్యాలు ప్రత్యేకించి ఎందుకు చెబుతున్నానంటే మీ సమయం కూడా తీసుకుని తెలుగు భాష ఎంత గొప్పదో దయచేసి ఆలోచించండి. దేవతలు తెలుగు పద్యాలకు కూడా పలుకుతారు. సంస్కృతమే గొప్పది, అదే మంత్రం అదే తీనే పలుకుతారనే అజ్ఞానం అవసరం లేదు. దేవతలకు భాషలతో నిమిత్తం ఉండదు, భావంతో నిమిత్తం. ఏమీ మాట్లాడకపోతే ఇంక అసలు మన దగ్గరే కూర్చుంటారు వచ్చి దేవతలు. మాట్లాడబట్టే వాళ్ళు రావట్లేదు. మౌనంగా ఉంటే వాడి దగ్గరే ఉంటారు మొత్తం అందరం. మన భాషను మనం గౌరవించుకోవాలి. అందుకోసం శంకరాచార్యతో సమానంగా తెలుగులో దీటుపడి అనువాదం చేసిన మహానుభావుడు పద్యాలు మీకు వినిపించాను. అలాగ నిధిని ప్రార్థన చేశారు. మరియును సన్నిధిన్ గల్ల సమంచిత కంచన రాశి. ఈ నిధులన్నీ, ఈ నవనిధులని, రకరకాల రూపాల్లో దొరికినటువంటి బంగారు వెండి పాత్రలని, ధనరాశుల్ని, బంగారపు నాణ్యాలని ఎలా తీసుకెళ్లారు హస్తినాపురానికో వర్ణిస్తున్నారు తిక్కన గారు. ఆనాటి ప్రయాణ సాధనాలు, వాహనాలు, అసలు ధనంతో ప్రయాణం చేసే పద్ధతి, ఒక రాజు ఆ కోశాన్ని, నిధిని కాపాడడానికి తీసుకునే జాగ్రత్తలు, ఇవన్నీ దీంట్లో తెలుస్తాయి. అందుకే ఈ పద్యం తీసుకున్నాను నేను. మరియును సన్నిధిన్ గల్ల సమంచిత కంచన రాశి బండులన్ పెరికల మోపులన్ కొలది వెట్టగనెక్కుడు బారువుల్ జనుల్ వెరగుబడంగ ఖేచరులు వెక్క సమందగ శత్రుకోటికిన్ వెరపు జనించునట్టి వార్త శత్రుకోటికిన్ వెరపు జనించు వార్త పృథివిన్ బరగన్ నడిపించే భూవరా శత్రుకోటికిన్ వెరపు జనించు వార్త పృథివిన్ బరగన్ నడిపించే భూవరా. 60,000 ఒంటెలు ఆయన వాడినటువంటి ప్రయాణ సాధనాలండి. 60,000 ఒంటెలు, 1,20,00,000 గుర్రాలు, 1,00,000 రథాలు, 1,00,000 ఏనుగులు, 1,00,000 బళ్ళు అన్నింటి మీద తరలించారండి నిధిని. అంత నిధి ఉంది అక్కడ. ఈ ప్రయాణ వాహనాలని ధర్మరాజుని కాదు మనం మెచ్చుకోవలసింది. అంత నిధిని అక్కడ పూర్వకాలమే దాచిపెట్టిన ఆ బ్రాహ్మణ సమూహానికి నమస్కారం. నిజమైన బ్రాహ్మణులు అంటే వాళ్ళు. నిజమైన బ్రాహ్మణ్యం అంటే అదండి. బ్రహ్మజ్ఞానం అంటే ఇది, తపస్సు అంటే ఇది. అంత నిధిని వదిలిపెట్టారు, దాచిపెట్టారు. మాకు అక్కర్లేదని. ఏమి బ్రహ్మజ్ఞానం? అది జీవితం అంటే. దాన్ని తీసుకెళ్ళడానికి ఇంకా వీళ్ళు తవ్వారు. ఇంకెంత ఉందో లోపల.
60,000 ఒంటెల మీద వేసేటండి బస్తాలు. ఇలాగా 1,20,00,000 గుర్రాలు. అంటే మామూలుగా వెళ్ళిపోవడం గుర్రం, రథానికి కట్టడం కాదు, రథం వేరే, మళ్ళీ మామూలు గుర్రాలు ఊరికే అలా గాడిద మీద బరువు వేసినట్టు వేయడం. 1,00,000 రథాలు, 1,00,000 ఏనుగులు. రథం అంటే ఊరికే వెళ్ళదుగా, మళ్ళీ 2 గుర్రాలు కావాలిగా, అదనమాట. అది వేరే. 1,00,000, 1,00,000 ఏనుగులు. ఏనుగు మోసే బరువు ఎంత ఉంటుంది అసలు? మళ్ళీ 1,00,000 2 ఎడ్ల బళ్ళు. ఇదండి మోయించిన విధానం. మరియును సన్నిధింగల సమంచిత కంచన రాశి, తన సన్నిధిలో ప్రకాశిస్తున్నటువంటి ఆ బంగారపు రాశుల్ని ధర్మరాజు ఏ విధంగా తరలించాడయ్యా. బండులన్, బళ్ళ మీద. పెరికల, జంతువులకి పైన అటు ఇటు వేసి ఇలా మూటలు ఉంటాయే వాటిని పెరికలంటారు. అదే పలుకుబడిలో బెరిక అయింది. దాని నుంచే బరకం అనేది కూడా వచ్చి ఉండొచ్చు. మా గోదావరి జిల్లాలో బరకం అంటారు గోనెసంచి. ఆ బరకం కూడా అక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు. ఉప్పు బెరిక అంటారు, ఉప్పు సంచి అంటారు, ఉప్పు మూట. బండులన్ బెరికల, బళ్ళ మీద పంపించేవి, బళ్ళ మీద. జంతువుల మీద అటు ఇటు ఇలా మూటలు కట్టి వేయడం, సమానంగా ఉండాలి మళ్ళీ, అది బరువు మోయాలి. మోపులన్, మనుషులు మోసేటువంటి మోపులు, బళ్ళ మీద వేసే మోపులు, ఏనుగు మీద వేసే మోపులు. కొలది వెట్టగనెక్కుడు బారువుల్, కొలది వెట్టు, చక్కని తెలుగు మాట. కొలది వెట్టడం అంటే కొలవడం, కొలది వెట్టు అంటే కొలవడం. కుంచాలతో కొలిస్తే సాధ్యం కావట్లేదు అసలు. ఎక్కుడు బారువులు, కొలది పెట్టడు, లెక్క పెట్టడానికి వీలు కానటువంటి అన్ని బారువులు బంగారం. బారువు అంటే 20 మణుగులు, మణుగంటే 8 వీసలు, వీసంటే 1,400 గ్రాములు. ఇప్పుడు యువతరానికి, కొత్త తరానికి అర్థం కావడం కోసం కింద నుంచి చెబుతా. కేజీకి 1000 గ్రాములు కదా, ఇంకో 400 ఎక్కువ కలపండి, 1,400 గ్రాములు అయితే వీసే. పూర్వం మా ఇళ్లల్లో వంకాయలు వీసెల్లో కొనేవారు, వాళ్ళు అలా ఉండేవారు లేండి, అవతార పురుషులు. ఆ తిండి అలా ఉండేది. 1/2 కేజీ, 1/2 కేజీ వారికి అందం. ఓ వీసెడు వంకాయలు కూర ఉండదో, 2 లాగేసేవాళ్ళు కూర్చుని. వీస అంటే 1,400 గ్రాములు. ఇంకా ఏమైనా అడుగునుందేమో చూడమనేవారు. ఆ పరాక్రమాలు అటువంటివి, సామాన్య విషయాలు కావు అవి. చిత్రం ఇప్పుడు 1/2 కేజీ కూడా కాదు, అర్ధపావే అడిగే ఆవిడే అర్ధపావు ఇంత ఉంది. అర్ధపావుట. మన బతుకులు అలా ఉన్నాయి. మన ఊరికే పూర్వకాలం వాళ్ళ గురించి మాట్లాడితే ఎలాగా, ఇది నిజమేనా అండి, అది జరిగిందండి, జరుగుతుందమ్మా. ఈ అర్ధపావు అడిగే ఆవిడ వీసుడు వంకాయలు కొనగలిగిన రోజున అది కూడా జరుగుతుంది. అప్పుడు అలా జరిగాయి అంటే జరిగాయి, ఎందుకు జరగవు, అంత తిన్నారు, అలా జరిగాయి. అందుకని 1000 గ్రాములు కేజీ, 1,400 గ్రాములు వీసి, 8 వీసలైతే 1 మణుగు, 20 మణుగులైతే 1 బారువు. అటువంటివి లెక్క పెట్టలేనన్ని బారువుల బంగారం పంపించారు. జనులు వెర్రగుపడంగా, ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఎవరి భావాలు ఎలా ఉంటాయో చూడ, రకరకాలుగా. ఇదే ఉల్లేఖాలంకారం. ఒకే పరిణామాన్ని అందరూ తలో రకంగా భావించడం ఉల్లేఖాలంకారం అంటారు. ఉల్లిఖారంలా ఉంటుంది ఇది. జనులు వెర్రగుపడంగా, జనులు ఆశ్చర్యపడ్డారు. అమ్మో, అంతంత బంగారం ఏమిటో, విచిత్రం, అదృష్టం అమ్మ అనుకున్నారు. అంతకంటే పాపం వాళ్ళు ఏమనుకోరు. కేసరులు వెక్కసమందగా, ఆకాశంలో ఉన్నవాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యపడమే కాదు, అమ్మో ఇంత ధనం ఇలా వెళ్ళిపోతే ఎలాగా, మళ్ళీ ఏదన్నా మాయ చేసి కిందకి పంపించాలేమో అని కొంచెం శకునిలాగా గడ్డం దువ్వారు వాళ్ళు. వాళ్ళ భావాలు వేరుగా ఉంటాయి. శత్రుకోటికి వెరపు జనింప, అది సమస్య. ధర్మరాజుకి ఇంకా మిగిలినటువంటి శత్రుకోటి ఉన్నారా, ఇంకా దుర్యోధనుడి మీద అభిమానం ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం భయపడిపోయారు. అయ్యి బాబు, ఇంత డబ్బు వచ్చి పడిందంటే నిధుల రూపంలో, ఇంక వీడిని ఎక్కడ పట్టుకోగలవురా బాబు, మిగులు బడ్జెట్ 20,000 కోట్లు ఉందంటే ఈ రాష్ట్రాన్ని పట్టుకోగలవా అనుకున్నారు. శత్రుకోటికి వెరపు జనింప వార్త పృథివిన్ వరగన్, ఈ వార్త భూమండలం అంతా వ్యాపించినట్టుగా నడిపించే భూవరా, అలా నడిపించాడయ్యా అన్నాడు. ఆ రకంగా అశ్వమేధయాగం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఆ ధనాన్ని మొత్తం ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఇంకోటి గమనించాలండి, ఆయన తీసుకున్న జాగ్రత్త, 2 కోసులకోసారి మొత్తం ఈ ఏనుగులు, బళ్ళు, గుర్రాలు, రథాలు, మనుషులు అన్నీ అందరూ కూడా విడిది చేసే ఏర్పాటు చేశాడు. అది జాగ్రత్త. వరుసపెట్టి వెళ్ళిపోమని 4 IAS అధికారులకి అప్పగించేలా సగం లోపలికి వెళ్ళిపోతాయి. ప్రతి 2 కోసులు, కోసు అంటే 2 మైళ్ళు, 2 కోసులు అంటే 4 మైళ్ళు, ప్రతి 4 మైళ్ళకు ఒకసారి విడిది, ఆగండి మొత్తం, ఇక్కడ మంచినీళ్ళు తాగండి, మామిడి పళ్ళు ఉన్నాయి తినండి అని మొత్తం ఆపేశాడు. అది జాగ్రత్త. మళ్ళీ మొత్తం ఆయన చూసి ధర్మరాజు, భీముడు, నకులుడు 5 అన్నదమ్ములు కూడా 5 వైపుల నుంచి అలా మొత్తం 4 వైపుల నుంచి వచ్చి మొత్తం అందరూ చూసుకున్నారు. ఎందుకంటే కవులిద్దరూ ఒకవైపే ఉంటారు, వాళ్ళిద్దరూ జంట కళాకారులు.
అలా మొత్తం జాగ్రత్త చూసుకున్నారంటే రాజు అంత జాగ్రత్తగా ఉండాలి నిధుల విషయంలో. ఎవరి మీదో నమ్మి వదిలేసే వ్యవహారం కాదు అది. నమ్మినట్టే ఉండాలి, వెనకాల ఒక కన్నేస్తూ ఉండాలి. అందుకని ఆయన వేరే ఏం చెప్పాలా, మీరు ప్రయాణం చేయండి అని. అలసిపోతారు. అందుకని 2 కోసులు కోసారు, ఆగండే, ఒక తూర్యనాదం వినిపిస్తుంది, వినగానే ఆగండే అంటే వినకపోతే తోలు ఉడుతుందనే అర్థం అక్కడ. అంతే, అలాగే ఉంటుంది మరి. ఆగంటన్నలో ఉద్దేశం వాళ్ళకేమనిపించింది, ధర్మరాజుల వారికి మన మీద ఎంత దయ్యో, అప్పుడప్పుడు విడిది చేసి మామిడి పళ్ళు అవి పెడుతున్నారు అనిపించింది. ఈయన ఉద్దేశం ఏమిటి, అప్పుడు విడిది చేసి మళ్ళీ ఓసారి లెక్కెట్టేస్తారు మొత్తం అన్నీ ఉన్నాయా లేదా అని. బ్యాంకులో లెక్కెట్టినట్టే మళ్ళీ పంపిస్తారు. పడితే పట్టిన 10 రోజులు ధనం ఎక్కడికి పోకూడదు. మరి ఇంత కష్టపడి తెచ్చుకున్నాం, పైగా వాళ్ళంతా త్యాగం చేశారు. ఇది ఎవరు పడితే వాళ్ళు నొక్కేయడానిక, అంత జాగ్రత్త తీసుకున్నాడు. అలాగా హస్తినాపురానికి ఆ ధనాన్ని అంతా తీసుకొచ్చాక ఇక్కడ మళ్ళీ ఇక్కడ కథ. ఈ విషయాలన్నీ తెలిసి అశ్వమేధ యాగం ప్రారంభమవుతోంది తెలిసి ద్వారకా నగరం నుంచి శ్రీకృష్ణుడు విచ్చేశాడు. గాంధార మందిరానికి వెళ్ళాడు, ధృతరాష్ట్రుడి మందిరానికి వెళ్ళాడు. వారిద్దరికి నమస్కారం చేశారు. అక్కడి నుంచి కుంతీదేవి దర్శనానికి వచ్చాడు. ఆవిడ ఎప్పటిపాటే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. పోతన గారి పద్యం గుర్తు రాక మానదు. కుంతీ శ్రీకృష్ణుడు కలిశారు అన్నప్పుడల్లా వాళ్ళలా ఒక చోట ఉన్నారు అంటే ఈ పద్యం వస్తుంది వెంటనే. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రవంశ దమన లోకావన దేవతానీక బ్రాహ్మణ గోగణార్తికరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. నీకున్ మృక్యద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అనగానే శ్రీకృష్ణుడు పరవశించిపోయి అత్త 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 ఎప్పుడు వచ్చినా దేవుడు 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 అంటావు, మేనల్లుడు అని పిలవవే అంటే అన్నాను కదయా శ్రీకృష్ణ యదుభూషణ మా పుట్టింటి వారే యాదవ వంశం, ఆ పైన నరసఖ మా అబ్బాయికి చాలా సన్నిహితం అన్నీ చెప్పానుగా, దేవుడు ఎక్కడ అన్నాను నేను అంటోంది ఆవిడ. అబ్బెబ్బే ఏమిటో నీ పద్యం అంతా అలాగే ఉంది. ఎందుకంటే పోతన గారి పద్యాలన్నీ అలాగే ఉంటాయి. ఆయన మనిషి గురించి రాసిన పద్యమైనా దేవుడి గురించి రాసినట్టే ఉంటుంది. అందుకని అత్త చాలా ప్రేమ కలుగుతోంది నువ్వంటే, ఎంత భక్తిగా కీర్తన చేస్తావు, ఏదైనా వరం కోరుకో. మామూలుగానేనండి దయామయుడు భగవంతుడు. విపదస్సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన. ఆవిడ ధోరణి ఇంతే. ఇన్ని కష్టాల నుంచి బయటపడిందండి, మళ్ళీ అడుగుతోంది. మాకు అప్పుడప్పుడు కష్టాలు వచ్చేలా చూడు. ఆశ్చర్యపోయాడు శ్రీకృష్ణుడు. ఎవరన్నా కష్టాలు రాకూడదని సుఖాలిమ్మని వరం కోరతారమ్మా, దేవుణ్ణి అంటున్నావు, దేవుణ్ణి స్వయంగా నీకు మేనలుడుగా ఉంటే ఇదేం వరం అంటే, అంతే జనార్దన, నాకు అనవసరం కష్టమా సుఖమా కాదు, మేము నిన్ను నిరంతరం స్మరిస్తూ ఉండాలి అంటే కష్టమే ఉండాలి, కష్టమే ఉండాలి. ఎంత గొప్ప జ్ఞానండి కుంతీదేవి. ఆవిడ నుంచి నేర్చుకోవలసింది అదండి. మనం కష్టం పోగొట్టమని కోరలేదు, కష్టం ఇవ్వమని కోరుతుంది పైగా. విపదస్సంతున శశ్వతు తత్ర తత్ర జనార్దన మూల భాగవతంలో ఉన్నమాట. అప్పుడప్పుడు మాకు ఆపదలు కలగాలి. ఎందుకు అంటే అది కలిగితే నేను ప్రార్థిస్తామన్నాడు. ఏమో అత్త ఎప్పుడు ఇలాగే అడుగుతావు అని, సరేలే నేను ఉన్నానుగా చూసుకుంటాను అన్నాడు. ఇంకేమల్లా ఆపద కలుగుతుందని ఆశీర్వదిస్తాడా, తప్పు కదా. సరేలే అత్త నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావు, తత్వజ్ఞానివి, లేదయ్యా నేను స్తోత్రం చేసుకుంటూ ఉండడమే నాకు ఆనందమయ్యా అంది. అక్కడి నుంచి వెళ్ళి శ్రీకృష్ణుడు తన మందిరంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా విచిత్రంగా చూడండి మానవుల సంకల్పాలు ఏ రకంగా ఫలిస్తాయో. రాబోతోంది కష్టం, ఆ తల్లికి తెలియదు. ఉత్తర పుణ్య గర్భమున నుండి భవజ్జనకుండు. జనమేజయ మహారాజా, ఒక శుభవార్త చెబుతున్నా. తమరి పుట్టుకకి మూలమైనటువంటి తండ్రి గారు పుట్టిన విశేషం అంటే చెప్పండి, మా నాన్నగారు ఎలా పుట్టారో ఏమిటో నాకు బాగా తెలుసుకోవాలి. అంత గంతులు అయ్యే కుచాలా కథ ఉంది ఇక్కడ, వినన్నాడు. ఉత్తర పుణ్య గర్భమున నుండి భవజ్జనకుండు పూర్వవంశోత్తరుడు ఆదిరాజగుణయోగి. భవజ్జనకుండు పూర్వవంశోత్తరుడు ఆదిరాజగుణయోగి. పరీక్షితుడుద్భవించినన్ చిత్తమెలర్ప పుత్రుడని చెప్పిరి వెల్పలి వారికి ఇంటిలోనత్తరినున్న వృద్ధసతులు. చిత్తమెలర్ప పుత్రుడని చెప్పిరి వెల్పలి వారికి ఇంటిలో అత్తరినున్న వృద్ధసతులు. ఆర్చె జనంబఖిలంబు భూవర. ఉత్తర పుణ్యగర్భమున నుండి నీ తల్లి అయినటువంటి మీ మామగారైనటువంటి ఉత్తర పుణ్యగర్భం నుంచి భవజ్జనకుండు నీ తండ్రి అయినటువంటి పరీక్షిన్ మహారాజు జన్మించాడయ్యా.
పూర్వవంశోత్తరుడు, పూర్వవంశాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావుడు. వంశం క్షీణిస్తుందేమో అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం కారణంగా అని అందరూ భయపడిపోయారే. అటువంటి వంశాన్ని ఉద్ధరించిన మహానుభావుడు మీ నాన్నగారు జన్మించారయ్యా అనగానే జనమేజయుడికి ఆనందం అయిపోయింది. మా నాన్న పుట్టినరోజు మళ్ళీ చేయాల్సిందేనండి అన్నాడు. అంతంత ఆనందం ఉంటుంది తల్లిదండ్రులు అంటే ఎవరికైనా, వాళ్ళ కథలు వింటూ ఉంటాయి. అందుకని పూర్వవంశోత్తరుడు ఆదిరాజగుణయోగి, పూర్వం నుంచి పరిపాలిస్తున్నటువంటి రాజులందరూ గుణాలు కలుపుకుని ఈయన పుట్టాడేమో పుడికి పుచ్చుకున్నట్టుగా. అసలు ఇంతటి యోగి మరొకడు కనపడ్డాయా అనంటే మరి భాగవతం చెప్పడానికి ఆయనే మూల కారణం కదండి. అందుకని ఆ మాట తిక్కన గారు అన్నది ఆదిరాజగుణయోగి. పరీక్షితుడు ఉద్భవించిన, పరీక్షితుడు పరీక్షితుడు రెండు మాటలు ఉన్నాయండి. పరిణామం పరిణామం అన్నట్టే, పరిమళం పరీమళం అన్నట్టే పరీక్షితుడు పరీక్షితుడు రెండు ఉన్నాయి. అందుకని పరీక్షితుడు ఉద్భవించిన చిత్తమేలర్ప పుత్రుడని చెప్పిరి వెల్పల వారికి ఇంటిలో అత్తరినున్న వృద్ధసుతులు. అప్పుడు ఆ పురుటింట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, మంత్రసానులు, పెద్దవాళ్ళు, వృద్ధ స్త్రీలు బయట వాళ్ళకి కొడుకు పుట్టాడని చెప్పారు. ఆర్చ జనం అఖిలం బూను బూనను. ఒక్కసారి జనం అంతా పెద్ద పెట్టున ఏలలు కేకలు ఓ బ్రహ్మాండంగా ఉంది. అంతట్లోనే ఆనందం చల్లారిపోయింది. మళ్ళీ అదే వృద్ధ స్త్రీ బయటకు వచ్చింది. అయ్యో నాయన పుట్టిన బిడ్డ చచ్చిపోయాడు, మృత శిశువు పుట్టాడంది. చూశారండి, అప్పుడప్పుడు కష్టాలు రావాలి అన్నదే అది విచిత్రంగా ఆవిడ సంకల్పించదు అలాగా. కానీ పరమాత్మను ప్రార్థించాల్సిన అవకాశాన్ని భగవంతుడు కష్టం ద్వారా కల్పిస్తాడు. పరమాత్మని మనం ప్రార్థించేటువంటి అవకాశాన్ని భగవంతుడు కష్టం ద్వారా కల్పిస్తాడు. అందుకని కష్టం రావడం మన అదృష్టం. ఖచ్చితంగా మనం ఎవరి మనస్సును వారు పరిశీలించుకుంటే కష్టం వచ్చినప్పుడు మన మనస్సు భగవంతుడిని తలుచుకున్నట్టుగా సుఖం వచ్చినప్పుడు తలుచుకుందా? అందరికీ తెలుసు అలా తలుచుకోలేదు. అందుకని కష్టాలని మనం కోరుకోవద్దు. కానీ వస్తే పోగొట్టమని అడగద్దు దేవుణ్ణి, ఎదిరించే ధైర్యం అమ్మని అడగాలి. అసలు నీ నామస్మరణ చేస్తున్న నాకు ఎన్ని కష్టాలు వస్తే ఏమిటి అన్న ధైర్యంతో ఉండాలి. అంతే, మొత్తం అందరూ వెంటనే హర్షం దుఃఖంగా మారిపోయింది. ఇదేనండి ఈ క్షణంలో ఆనందం, ఆ క్షణంలో దుఃఖం అంటే ఇదే. అందరూ మయ్యోమని గోలమట్టారు. పుట్టు చచ్చిపోయాడమ్మా, ఏం ఉపయోగం అమ్మా, అయ్యో ఈ ఉత్తర గడపన పుట్టే శిశువు కోసం ఎదురు చూస్తున్నామమ్మా 9 నెలలుగా, ఇలా జరిగింది ఏమిటి. వెంటనే ఆ తల్లి కుంతీదేవి వచ్చి శ్రీకృష్ణుడికి అరుపులు వినపడ్డాయి, బొబ్బలు కేకలు వినపడుతున్నాయి. వెంటనే బయలుదేరి వెళ్ళాడు మహానుభావుడు. తన విడిది మందిరం నుంచి ఉత్తరా మందిరానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ కుంతీదేవి వచ్చింది. వెంటనే ఏమిటిది, మత్సంతతిని కాపాడవా, ఇలా అయిపోవలసిందేనా అంది. అత్త కంగారు పడుకు, పెద్దదానివి, నువ్వు అలా అయిపోతే ఉత్తరం ఎవరు ఓదారుస్తారు, పద ఉత్తర దగ్గరికి వెడదాం. ఆవిడ నిరుత్తరాలుగా ఉంది. ఆవిడ అప్పుడు వెంటనే సుభద్ర వచ్చింది. అన్నయ్య కొడుకు చచ్చిపోయి బతుకుతున్నా, మనవడు కూడా మరణిస్తే మా గతేమిటి? నీ బావమరిది తట్టుకోగలడా? కొడుకు మరణాన్నే తట్టుకోలేక నేనేనా భరించానేమో ఆడదాన్ని పిచ్చి ధైర్యంతో. ఆయన భరించలేకపోతున్నాడయా, నిర్వీర్యుడైపోతున్నాడయా నీ బావమరిది. ఈ మనవడు కూడా ఇలా అయ్యాడంటే ఆయన పరిస్థితి ఏమిటి? ఆయనకి నీకు ఎంత అనుబంధమో మాకు తెలుసు. అందుకని ఆయన గురించి అయినా మమ్మల్ని అందరినీ కాపాడవయ్యా. నాకు తెలుసయ్యా, నీకు చెల్లెల కంటే బావమరిది ఎక్కువ, నాకు తెలుసు. మీకు ఆయనకి స్నేహం అటువంటిది. ఆయన గురించి అయినా మమ్మల్ని కాపాడవయ్యా అని సుభద్ర, కుంతి, ఉత్తర సమస్తం కూడా శ్రీకృష్ణుడి పాదపద్మాల మీద పడ్డారండి. ఆ పరమాత్మను మనం కూడా 23:30 గంటలు ప్రార్థన చేద్దామండి. మన అందరి కుటుంబాలని, ముఖ్యంగా ఈ కుటుంబ సమూహంగా ఉన్న ఈ పరమ కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి, భారత భూమిని కాపాడమని, కాశ్మీర్ సమస్యను పరిష్కరించి శాంతియుతంగా ప్రజాజీవనం ఏర్పాటు చేయమని శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిద్దామండి. ఫలితం ఎలా ఉంటుందో 23:30 గంటల్లో చూద్దామండి. అంతవరకు తెలుగులోనే మాట్లాడతామండి.